సంతోషంగా ఉందా? ఏం మాట్లాడుతున్నావు సుధా? తన గురించి వివరాలు తెలుసుకోవడం అవమానించటమా? సరే, అలాగే అనుకో. ఇన్నేళ్ల తర్వాత ఒక అమ్మాయి నేనే మీ కూతుర్ని అని మన ఇంట్లోకి రాగానే సరే అని మనం యాక్సెప్ట్ చేసేస్తామా? అందులో నిజానిజాలేమిటో తెలుసుకోకూడదా? అవసరం లేదండి. జయ నా బిడ్డ, నేను కన్న బిడ్డ. ఇది నిజం, ఇదే నిజం. అది అబద్ధమని చెప్తే నేను తట్టుకోలేను. మళ్ళీ నా బిడ్డ నాకు దూరమైతే నేను ప్రాణాలతో మిగలను. జయ నా బిడ్డ అండి, నా బిడ్డ, నా బిడ్డ. వాటర్ తీసుకురా. అమ్మా అమ్మ లేమ్మా. ఏమైంది? అమ్మా అమ్మా రంగ నీళ్ళు. అమ్మా 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 మీరేం టెన్షన్ పడకండి అమ్మా. మీకేమైనా అయితే మేమంతా ఏం కావాలి? సుధా, ఐఎమ్ సారీ. ఇంకెప్పుడు నీ మనసు బాధ పెట్టే పనులు చేయను. నేను జైని అనుమానించలేదు. తన గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి అనుకున్నాను. ఇప్పుడు ఆ ప్రయత్నం కూడా చేయను. నిన్నెలా చూడటం నా మనసుకు చాలా కష్టంగా ఉంది సుధా. నాకు నువ్వు తప్ప ఎవరున్నారు చెప్పు? నీకేమైనా అయితే డాక్టర్ గారు, మా అమ్మాయిని మేము చూడొచ్చా? వెళ్ళండి. పదండి. బా, ఈ గొంట నిజం ఎక్కడ బయటాడుతుందని ఈ పని చేసినట్టుంది. నిజమే. తన ఆటలు ఇంకా సాగనివ్వకూడదు. వెంటనే నిజం చెప్పేద్దాం సార్. గంగా వద్దు, ఈ నిజం ఇప్పుడప్పుడే చెప్పొద్దు. ఏమంటున్నారు సార్? అత్తయ్య పరిస్థితి చూశారు కదా. జయ్యే తన కన్న కూతురని గుడ్డిగా నమ్ముతోంది. ఇప్పుడు కాదని తెలిస్తే అత్తయ్య తట్టుకోలేదు. అందుకే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ విషయం అత్తయ్యకి చెప్పడం మంచిది కాదు అంటున్నాను. కానీ ఇలా ఎంతకాలం సార్? టైం వస్తుంది గంగా. ఆ టైం వచ్చినప్పుడు నిజం మనం చెప్పకపోయినా దానంతటదే తెలుస్తుంది. అంతవరకు మనం చేయాల్సిందల్లా ఒకటే, జయ వల్ల అత్తయ్య మామయ్యలకు ఎలాంటి ప్రమాదం కలగకుండా చూసుకోవాలి. జయ, అమ్మ జయ, జయ కళ్ళు తెరివమ్మా. అమ్మా అమ్మా, నేను మీ కూతుర్నే అమ్మా. నాన్నకి నువ్వైనా చెప్పమ్మా. చూసారా, తనింకా ఆ బాధలోనే ఉంది. జయ, అమ్మ జయ, చూడమ్మా, అమ్మనొచ్చాను చూడు.
అమ్మ జయ చూడమ్మా, అమ్మా నీకేం కాదమ్మా. చూడు, నీకోసం మీ నాన్నగారు కూడా వచ్చారు. ఏమండి, మాట్లాడండి. జయ, ఎందుకింత పిచ్చి పని చేశావు? మీకు నా మీద నమ్మకం లేదు కదా నాన్న. ఎక్కడ నన్ను మీకు దూరంగా పంపించేస్తారో, మళ్ళీ అనాథనైపోతానేమోనని భయం వేసింది. మీకు దూరం అయి బ్రతకడం కంటే పోవడమే మంచిదనిపించింది. అందుకే విషయం తాగేశాను. ఆ దేవుడు కూడా నేను వద్దనుకుంటా బ్రతికించేశాడు. జయ, అలా మాట్లాడికే. చూడు, మీ నాన్నగారు ఇంకెప్పుడు నిన్ను అనుమానించరు. నువ్వు మా చిరి తల్లివే, మా జయవే. మేము నమ్ముతున్నామమ్మా. ఏమండి, చెప్పండి. జయ, వీ ట్రస్ట్ యూ. యు ఆర్ అవర్ డాటర్. ఇంకెప్పుడు ఆవేశంతో ఇలాంటి పిచ్చి పనులు చేయకు. థ్యాంక్ యూ నాన్న. లవ్ యూ అమ్మా.